వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగారం కొంటున్నారా? అయితే కాస్త ఆగిపోండి అన్నట్లు కూడా సూచనలు ఇస్తున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల దృష్టిలోకి తీసుకొని ఒకసారి ఇదే అంశం మీద వివరం తీసుకునే ప్రయత్నం చేద్దాం. రేపు బడ్జెట్ రిలీజ్ చేసిన తర్వాత కూడా తగ్గచ్చు అనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. సో ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే జకీర్. ఎస్ సార్, బడ్జెట్ తర్వాత ఇంకా తగ్గచ్చు అంటారు, ఇప్పుడు తగ్గింది కాకుండా? బడ్జెట్ మీరు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి, అంటే ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని కొంచెం షేక్ చేస్తుంది. మదుపరుల సొమ్ము ఆవిరైపోతుంది షేర్స్లో. అలాగే బంగారం ఎవరైతే కొనాలనుకుంటున్నాడో సామాన్యుడికి అందుబాటులో లేని పరిస్థితికి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఒక్కసారి ఎందుకో చాలా చేంజెస్ వచ్చేసాయి. ఎంత చేంజెస్ వచ్చేసాయి అంటే ఆల్మోస్ట్ బంగారం 20,000 దాకా ఎంతో తగ్గింది. అలాగే వెండి ఒకే రోజులో 80,000 డౌన్ఫాల్ అయిపోయింది. కేజీ వెండి. బంగారం మాత్రం నేను చెప్పేది 10 గ్రాములకు సంబంధించి. అంటే ఏదైతే అమెరికా వాడు పిచ్చి తుగ్లక్ నిర్ణయాలతో ప్రపంచాన్ని అంతా నా గుప్పెట్లో ఉండాలి, నేను చెప్పినట్టే వినాలి, నాకు భయపడాలి అని విర్రవీగుతున్నాడో దానికి సంబంధించిన వస్తున్న ఈ ఫ్లక్చువేషన్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా. మరోవైపు ఈ ఏదైతే యూరోపియన్ కంట్రీస్తో యూరోపియన్ సమాఖ్యతో మనం ఒప్పందం కుదుర్చుకున్నామో, భారత్లోనే పెట్టుబడులు పెట్టడానికి కానీ, భారత్తోనే సత్సంబంధాలు నెరపడానికి కానీ, భారత్తోనే వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం అన్నీ కూడా ఎప్పుడైతే యూరోపియన్ సమాఖ్య ఒప్పందం కుదుర్చుకుందో దానికి ఆర్థిక మాంద్యం ముడిపెట్టకుండా భారత్ ముందుకెళ్తోంది. సో ఇలాగ జరుగుతున్న నేపథ్యంలో మొన్న ఏం చేశారు, సడన్గా జిఎస్టీ శీతాకాల సమావేశాలు వచ్చినప్పుడు జిఎస్టీ కొన్ని చేంజెస్ చేశారు, కొన్నిటికి తగ్గించారు, ఎస్పెషలీ వెహికల్స్కి తగ్గించారు, బీమా జీవిత బీమా ఇన్సూరెన్స్లు వాటికి కూడా తగ్గించారు. ఇంకా కొన్ని ట్యాక్స్లు కూడా ఫుడ్కి సంబంధించిన కూడా పరిధిని తగ్గిస్తూ వచ్చారు. అంటే 5 ట్యాక్స్ ఉన్నది 2కి 3కి, అలాగే 8 ఉన్నది 5కి, అలా తగ్గిస్తూ 28 ఉన్నది 18కి, ఇట్లా మార్చడం మళ్ళా కొనుగోలు సంఖ్య పెరిగిపోయింది. భారత ఆర్థిక మాంద్యంకి సంబంధం లేకుండా పోయింది. ప్రపంచ ఆర్థిక మాంద్యం కుదేలవుతున్నా ఆ భారత్ మాత్రం షేక్ అవ్వకుండా వెళ్తుంది కదా. సో ఈ నేపథ్యంలో బంగారం మరలా తగ్గుతూ వస్తుంది. డాలర్ని ఏదైతే రూపాయి మారక విలువ డాలర్తో పోల్చితే 91 రూపాయలు ఉందో దాన్ని మరలా తగ్గించి సెట్ చేస్తే, భారత్ యొక్క కొనుగోలు సంఖ్య పెరిగితే, భారత్లో ఉండే లావాదేవీలు కానీ వాణిజ్య ఒప్పందాలు కానీ పెరిగితే ఖచ్చితంగా దాన్ని కంట్రోల్కి తీసుకొచ్చేవచ్చు. సో ఈ నేపథ్యంలో బంగారం తగ్గుముఖం పట్టడం వల్ల మరలా విశ్లేషకులు చెప్తున్నది ఏంటంటే ఇది ₹1,00,000 వరకు వచ్చేస్తుంది అని అంటున్నారు. కానీ ₹1,00,000 వరకు చెప్పలేం, కానీ 1,30,000 ఆ వరకు వచ్చి ఆగితే ఆగచ్చు. బట్ 2026 అంతా ఇయర్ అయ్యే వరకు మాత్రం 2 లక్షలకు వెళ్ళిపోతుంది అనుకో వార్త కూడా ఒకటి ఉంది బలయంగా. అంటే ప్రముఖ అనలిస్టులు, అంటే షేర్స్ సంబంధించి, గోల్డ్ సంబంధించి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్నేళ్ళుగా స్టడీ చేసే ఉంటాయిగా, వాళ్ళు చెప్పే ఒక ఊహాగానం అంతే, అది కంపల్సరీ జరగాలని కూడా లేదు. సో ఇప్పుడు మరలా రేపు బడ్జెట్ సమావేశాలు రేపు February 1 నుంచి జరగబోతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో మరలా నిర్మలా సీతారామన్ గారు ఎటువంటి భోజనం పెట్టబోతున్నారు, అందరికీ ఆమోదయోగ్యమైన భోజనమే పెట్టబోతున్నారని ఇప్పటికే ఆర్థిక సర్వే ఏదైతే చేసిందో అది తేల్చి చెప్పింది. ఎట్లా అంటే నేను నిన్న మొన్న ఒక ఆర్టికల్ చదివాను. ఇండియా ఎకానమీ అనే హెడ్డింగ్ ఉంది, కింద రెసిలియంట్ అండ్ ఏంటది రెసిలియంట్ గ్రోత్ అని ఏదో సంథింగ్, స్పీడ్ గ్రోత్ అని ఏదో ఉంది. రెసిలియంట్ అంటే ఏంటంటే ఒక స్థితిస్థాపకత అంటారు తెలుగులో, అంటే ఎలాస్టిసిటీ. అంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, ఒక ట్రౌజర్ ఉంది, ఆ ట్రౌజరు అన్నీ ఎంత నడుము సైజు ఉన్నారు సరిపోవాలంటే దానికి ఎలాస్టిసిటీ ఉంటే కదా ఈజీగా ఉంటుంది, ఎవడైనా వేసుకుంటే పట్టేసేలాగా. సో అట్లాగా అన్ని వర్గాల వారికి కంఫర్ట్గా ఉండేలాగా రెసిలియంట్ గ్రోత్ అనేది తీసుకురాబోతున్నారు. దానికి మొన్న జిఎస్టీ సంస్కరణలు ఏదైతే చేశారు, అలాగే అందరు ఉద్యోగుల్ని ఒక తాటి మీద తీసుకురావడానికి ఎలా ప్లాన్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకైతే పిఆర్సీ అవుతుంది, పే రివిజన్ కమిషన్ ఉంది. ఇది ప్రతి 5 ఏళ్ళకో 6 ఏళ్ళకో సంథింగ్, ఒక్కోసారి డిలే అయినప్పుడు 6 ఏళ్ళకి అవుతుంది. దానివల్ల ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు పెరుగుతున్నాయి, వాళ్ళ యొక్క తలసరి ఆదాయం పెరుగుతుంది. మరి మధ్యతరగతిలో ఉండే ప్రైవేట్ ఉద్యోగ పరిస్థితి ఏంటి? సో వాళ్ళకి కూడా మినిమం బేసిక్ 21,000 ఉండాలి. అలాగే ఈ జొమాటోలు, స్విగ్గీలు,
ఆ బిగ్ బాస్కెట్లు తిరిగే వాళ్ళకి వీళ్ళు గాలి తిరుగులు తిరుగుతున్నారు, వీళ్ళు ఆ రోజు పని చేసుకుంటేనే వీళ్ళకి డబ్బులు లేకపోతే లేదు, ఒక వేతనంలాగా ఉంది వీళ్ళకి, కూలీల్లాగే అని వాళ్ళు కూడా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. అటువంటి వాళ్ళకి కూడా కొన్ని జీవిత బీమాలు వర్తిస్తాయి, ఇవ్వాలి, వాళ్ళు కూడా కొన్ని వెసులుబాట్లు కల్పించాలని చేశారు. ఇవన్నీ చేయడం వల్ల ఏమైంది, వాళ్ళ యొక్క శాలరీ పెరుగుతుంది, దాని తద్వారా టర్న్ ఓవర్ పెరుగుతుంది, భారత్ అనేది ఆర్థిక మాంద్యంలో చిక్కుకుపోవటం లేదు. పైగా ఇవన్నీ ఎందుకు ఒకదానికి లింకప్ అంటే, భారతీయులకు అత్యంత ఇష్టమైన లోహం ఏదంటే బంగారం. భారతదేశంలో ఉన్న నిల్వలు ఇంకా ప్రపంచంలో ఎక్కడా ఉండవేమో. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనంత పద్మనాభ స్వామి దేవాలయం నుండి దొరికిన ఇవి. అలాగే చాలా దగ్గర కూడా ఇప్పుడు మనకి తిరుమల వెంకన్న స్వామి వారి యొక్క బంగారంది భక్తులు ముడుపుల రూపంలో ఇచ్చిన బంగారు ఇవన్నీ కూడా ఎస్బీఐకి పెడితే ఎస్బీఐ రోజుకి 22 తులాల బంగారం ఏదో ఇంట్రెస్ట్ ఇస్తుందంట. అంత ఉంది స్వామివారి దాన్ని ఏమంటారు సొత్తు. సో అంటే బంగారం మనకు అంత, ఇప్పుడు చాలా మంది నిలువు దోపిడీ అని ఇచ్చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ప్రతిదానికి కూడా పిల్లలు పుట్టిన బారసాలు చేసిన ఏం చేసినా కూడా బంగారంతో కొలమానంగా చూస్తాం. బంగారం పెట్టి వాళ్ళకి చిన్న ఉంగరమో లేదంటే మెడలో గొలుసు, అంటే బంగారం కొనుగోలు సంఖ్య కూడా భారతీయులకు బాగా ఎక్కువ. అదొక సెంటిమెంట్ మనకి. బంగారం అనేది సాక్షాత్తు లక్ష్మీదేవితో మనం చూస్తాం. సో ఇలాంటి పద్ధతులు, ఇట్లాంటి సంస్కారమైన నియమాలు ఉండబట్టి భారత్ ఎప్పుడు ఏది కుదేలైనా కూడా భారత్ ఎప్పుడు షేక్ అవ్వదు. పెరగకపోవచ్చు కానీ దిగదు, అక్కడ స్టేబుల్గా ఉండిపోతుంది. ఎందుకు స్టేబుల్గా ఉండిపోతుంది, దానికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పచ్చు. కరోనా ఉంది. కరోనా టైంలో ప్రపంచ దేశాలు అల్లాడిపోయాయి. వాడు బెడ్ రిటర్న్ అది ఇది అంటే అఫ్కోర్స్ వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉన్నప్పటికి కూడా, కానీ మన దగ్గర ఆ రోజు యాంటీబయాటిక్ పసుపు వేసుకొని తినాలి. మన రోజువారీ ఆహారపు అలవాట్లో పసుపు మ్యాండేటరీ మనకి ఉంటుంది. కూరల్లో వాటిలో వేసుకుంటాం. వాడికి అవే ఉండవు, పిజ్జాలు బర్గర్లే కదా. సో వాడు ఏదో భయపడిపోయాడు. మనకి అంత ప్రపంచంలో ఎక్కువ బయట ఎక్కడ మరణాలు ఉన్నా మన దగ్గర మరణాల సంఖ్య చాలా తక్కువే. ఈవెన్ రోజువారీ భారతదేశంలో జరిగే యాక్సిడెంట్ల కన్నా కరోనా మరణాలు చాలా తక్కువ అంట సర్వే ప్రకారం. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, బడ్జెట్ని రేపు మరలా ప్రవేశపెట్టిన తర్వాత ఏవైతే కొన్ని నిబంధనలు చేంజెస్ తీసుకొస్తారో ఆ టీం కూడా చాలా పవర్ఫుల్గా ఉంది. ఆ చేంజెస్ తీసుకొచ్చిన తర్వాత మరలా బంగారం కొనుగోళ్ళు ఎప్పుడైతే భారతదేశం నుంచి కొనుగోలు తగ్గుతాయో, అరే మనకి కొనుగోలు పడిపోయిందంటే ఖచ్చితంగా డిమాండ్ తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గితే ప్రైసు ఇప్పుడు 70 కాదు మళ్ళీ 50కి 30కి కూడా వచ్చేసిన ఆశ్చర్యపోవట్లేదు. మేబీ ఇంకొక నెల రోజుల్లో 1,10,000 కూడా వచ్చేస్తుందేమో. అలా అయితే సామాన్యుడికి మరలా అందుబాటులోకి వచ్చినట్టే. బట్ 70,000 80,000 నుండి ఒక్కసారి వెళ్ళిపోయిందంటే ఎంత, ఒక్కసారి ఆలోచిస్తే చూడండి. విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 6 months ₹1,00,000 పెరిగిపోయిందండి. మళ్ళీ 70కి వస్తే ఎలా ఉంటుంది, ఎలా అందరికి కొనుక్కొని దొరకదు. ఎగ్జాక్ట్లీ. ఇంకా వాడి భారీ స్థాయిలో ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చూద్దాం మరి. ఓకే సార్, థ్యాంక్ యూ.